అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అందులో చాలా వరకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రభుత్వం మనకి 5,00,000 రూపాయలతో మొదటి విడత నిధులు అనేవి అయితే లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది, అలాగే ఇప్పటివరకు ఎంపిక కాని వారికి సంబంధించిన పత్రం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలు మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తి వివరం అంతా కూడా తెలుసుకుందామండి. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ నేడు షురు దశల వారీగా డబ్బుల చెల్లింపు అని చెప్పేసి అయితే ఉందండి. అయితే ప్రస్తుతం మనకి ప్రభుత్వం 5,00,000 వరకు కూడా ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇందులో భాగంగా ఒకేసారి 5,00,000 కాకుండా మనకి దశల వారీగా అయితే ఈ యొక్క డబ్బులు అనేవి పంపిణీ చేయనుందండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం మనకి పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టినంది. నారాయణపేట అప్పగపల్లిలో మనకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారండి. తొలి దశలో చూసుకున్నట్లయితే 72,045 ఇళ్ల పనులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలో పనులు ప్రారంభమవుతాయన్నమాట. లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్లో 1,00,000, అలాగే మనకి గోడలు నిర్మించాక 1.52 lakhs అయితే ఇవ్వనున్నారు. అలాగే మనకి ఇక్కడ స్లాబ్ తర్వాత 1,75,000 అయితే ఇవ్వనున్నారండి. నిర్మాణం పూర్తయ్యాక మనకి 1,00,000 ప్రభుత్వం అయితే అందించనుందండి. ఇలా దశల వారీగా మనకి ఈ యొక్క ఇంటి నిర్మాణం సంబంధించి 5,00,000 వరకు కూడా ప్రభుత్వం అయితే జమ చేయనుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. చాలామంది అయితే తిరిగి చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ యొక్క ఇల్లు పనులు అనేవి అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ప్రస్తుతం మనకి మార్చి పనులలోప మనకి ఈ యొక్క పనులన్నీ కూడా ప్రారంభం అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పనులైతే శ్రీకారం అయితే చుట్టినందండి. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై త్వరలో వివరణ అయితే రానుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.